మొన్న గా విమానం కూలినప్పటి నుంచి రోజుకో వార్త వినొస్తుందిలా. అక్కడ గట్లయింది, ఇక్కడ ఇట్లయింది. ఒక విమానం గాల్లో లేచిన ఎంబటే మళ్ళా వెనుకకు తిరిగి వచ్చింది. ఇంకో విమానంలో ఏదో ప్రాబ్లం వచ్చి అర్జెంటుగా ల్యాండ్ అయింది అంటుంటే ప్యాసింజర్లకు భయం వచ్చింది. అయినా తప్పదు కాబట్టి భయంగానే విమానం ఎక్కుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏందంటే ముంబై నుండి బ్యాంకాక్ పోయే ఎయిర్ ఇండియా విమానము టేకాఫ్ తీసుకునేందుకు రెడీగా ఉన్నది. ప్యాసింజర్లు అందరూ సీట్ బెల్టులు పెట్టుకున్నారు. ఇంతలోనే ఒక ప్యాసింజర్ కిటికీల నుంచి బయటికి చూస్తే ఆ విమానం రెక్కల సందులో ఏదో ఉన్నట్టు పడ్డదట. అసలుకే రోజులు మంచిగా లేవు. అందుకే ఎంబటే ఎయిర్ హోస్టెస్ ని పిలిచి చూపెట్టిండు. ఆయన తామే పోయి పైలట్ కి చెప్తే ఆయన గ్రౌండ్ కంట్రోల్ స్టాఫ్ కు ఫోన్ చేసిండట. వాళ్ళు వచ్చి నిచ్చెనేసుకొని విమానం రెక్కల నడుమేమున్నదో చూసి షాక్ అయిండ్రు. అవి చూస్తున్నారా, అదేందో తెలుసా, పిట్టగూడు. ఏడ జాగ దొరకనట్టు ఒక పిట్ట రెక్కల సందుల గూడు కట్టుకున్నది. మరి ఇంతకంటే మంచి జాగ ఏది లేదనుకున్నదో ఏందో, ఎండిపోయిన గడ్డి పరకలు కట్టె పుల్లలు ఏరుకొచ్చి గూడు పెట్టింది. ఇట్లా ఆ స్టాఫ్ ఆ పిట్టగూడు పుల్లలన్నీ వీకేసి విమానానికి అయితే లైన్ క్లియర్ చేసిండ్రు. ఇట్లా చేసి ఇక ఇది ఇట్లుంటే ఆకాశంలో ఎగురుతున్న విమానం చూడండి, అమెరికా ఎయిర్లైన్స్ విమానం. అది లాస్ వేగాస్ మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినాలోని షార్లెట్ కు బయలుదేరింది. విమానం మీదికి లేచిన ఎంబటే ఒక ఇంజన్ల మంటలు అంటుకున్నాయి. ఆ మంట పొగ చూసి ప్యాసింజర్లు భయంతో వణికిపోయినరు. వెంటనే పైలట్ విమానాన్ని వెనుకకు మళ్ళిచ్చి లాస్ వేగాస్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిండ్రు. ఇంకా నా ఏం అదృష్టం మంచిగుండి ఎవ్వరికి ఏం కాలే. అమ్మ బతికినమ్రా దేవా అని ఊపిరి పీల్చుకున్నారు ఆ విమానంలో ఉన్న 153 మంది ప్యాసింజర్లు. కానీ చూడండి, అవై నడమ దినదిన గండం నూరెళ్ళ ఆయుష్ లెక్కనే ఉన్నది కదా ఈ విమాన ప్రయాణం అంటే. విమాన ప్రయాణాలు చేసే పబ్లిక్ జర జాగ్రత్త సుమి.